నమస్తే ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలతో గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ప్రాజెక్టులు నిండిపోయాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని చంద్రసాగర్, మొల్గర, మన్నెవారిపల్లి, అక్కారం గ్రామాల సమీపంలో వరద ఉధృతి పెరగడంతో పాటు రహదారుల మార్గం పూర్తిగా నిలిచిపోయింది. నల్గొండ జిల్లాలో ఉన్న డిండి ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో ప్రాజెక్టు పైనుండి జాలువారుతున్న దృశ్యాలను తిలకించడానికి ప్రజలు బార్లు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో దిగువ ప్రాంతానికి వరద నీరు అధికంగా ప్రవహిస్తూ వెళ్తుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అదేవిధంగా శ్రీశైలం మల్లన్న స్వామి దర్శించుకునే భక్తులు, ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రాజెక్టు దగ్గర ఆగి ప్రాజెక్టు పైనుండి జాలువారే జలపాతాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతున్నారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గంలో డిండి ప్రాజెక్టు ఉండడంతో భక్తులు, ప్రయాణికులు, వివిధ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా జాలువారు జలపాతాన్ని తిలకించేందుకు తరలి వస్తున్నారు. గత వారం రోజుల నుండి డిండి ప్రాజెక్టు దగ్గర జనసందోహంతో కనబడుతోంది. ప్రాజెక్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిండి పోలీసులు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. ఏమి దుంకుతుందిరా డిండి? ఎందుకు దుంకుతుంది ఇంతగానో? ఏమి దుంకుతుందిరా డిండి? అదే అది కూడా మాకు తిరగాలి కదా.